గారు మరి గురుగారు చెప్పినట్లుగా చక్కటి పరిష్కారం చెప్పారండి. మరి ఆ పరిష్కారం చేసినట్లయితే చక్కటి ఫలితాలు కూడా మీకు దక్కుతాయండి. గురుగారు మరి మీరు చక్రాల గురించి చెప్తున్నారు, మరి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. దాని తర్వాత మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు సరిత. సరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మంగళగిరి అండి. ఓకే అండి, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి, మ్యారేజ్ గురించి తెలుసుకుందామని. ఖచ్చితంగా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఆగస్ట్ 1995 అండి. 24 ఆగస్ట్ 1995. టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారు? 5:45 కి పుట్టాను, తెనాలి. తెనాలిలో 5:45 కి. అవును. మ్యారేజ్ గురించి అడగాలనుకుంటున్నారు గురుగారితో? అవునండి. ఓకే అండి, మరి మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి. మ్యారేజ్ ఎప్పుడవుతుందని కనుక్కుందామనండి. ఒక్కసారి మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 ఆగస్టు 1995. 24 ఆగస్ట్. మీరు అమ్మా చెప్పండి. ఒక 6 నెలల్లో అవటానికి ఛాన్సెస్ ఉన్నది. అయితే ఆ వచ్చే సంబంధం కొంచెం లిటిగేషన్తో ఉంటుంది. అది లేకుండా ఉండాలి అంటే మీరు బగుళాముఖి శతనామ స్తోత్రం అని ఉంటుంది. బగళాముఖి శతనామ స్తోత్రం మీరు సెల్లులో కొడితే వస్తుంది. అది రోజు సాయంత్రం పూట, మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేదండి. సాయంత్రం పూట మీరు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత దీపారాధన పెట్టి చదువుకోండి అమ్మవారి దగ్గర కూర్చొని. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక సంబంధం అనుకుంటున్నామండి, అవదంటారా? అది చూడాలంటే ఇంకా లోతుగా చూడాలమ్మా. ఇప్పుడు నేను చెప్పింది చదవండి, మీ కోరిక తీరుతుంది అన్నాను. మీకు అబ్బాయితో ఇష్టం ఉంటే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సరిత గారు. మరి టీవీ స్క్రీన్ మీద మేము గురువు గారి నంబర్ కూడా ప్లే చేస్తున్నామండి, చూపిస్తున్నాము. మరి ఆ నంబర్ కి మీరు నేరుగా కాల్ చేసినట్లయితే గురుగారు మీకు ఇంకా లోతుగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోవచ్చు. అదే విధంగా పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాల్ చేసినందుకు. మరి గురువు గారు మనం మాట్లాడుకుంటున్నాం జాతక చక్రాల గురించి. ఇప్పుడు మనం అదే చెప్తున్నాను కదా, ఉద్యోగ విషయం అడిగారు మీరు. దీని మొత్తం ఈ ఉద్యోగ విషయానికి అదృష్టాన్ని వెనకాల ఉన్న దాన్ని ఉంటే వెనకబడినప్పుడు ముందుకు లాక్కోవాలి, ముందుకు మనకు అందకుండా పోతున్నప్పుడు వెనక్కి లాక్కోవాలి. ఈ సాధన చేయటం వల్ల భగవంతుడు మనకి ప్రతిసారి ఎవరికోవరి అందరికీ ఛాన్స్ ఇస్తాడు. అందుకోగలగటమే జ్యోతిష చక్రం. ఓకే, అందుకోవడమే జ్యోతిష చక్రం అంటారు. మీరు చక్కగా చెప్తున్నారు గురుగారు. మరి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అది రాజమండ్రి పక్కనమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. పాప గురించి అండి, పాప మ్యారేజ్ గురించి అండి. ఖచ్చితంగా అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రత్నకుమారి అమ్మ, పాప పేరు శాంతిశ్రీ. శాంతిశ్రీ, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 28, 94 పుట్టిందమ్మా. ఆగస్టు 28, 1994. 1994. టైం చెప్తారా? కడియం అండి, మధ్యాహ్నం 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి. ఎక్కడ జన్మించారు? కడియం అండి, కడియం అమ్మగారికి. కడియం. ఓకే అండి, మరి అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అమ్మ, మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే ఎన్ని సంబంధం వచ్చినా సెట్ అవుతుంది. మ్యారేజ్ కోసం తెలుసుకుందాం, ఎప్పుడు అవుతుందా అని తెలుసుకుందామని. ఖచ్చితంగా అండి, రత్నకుమారి గారు గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. అండి నమస్తే అమ్మా, చెప్పండి. పాప మ్యారేజ్ అండి, ఆగస్టు 28, 94లో పుట్టిందండి. మ్యారేజ్ కోసం చూస్తున్నాం సార్, అందుకే ఎన్ని సంబంధాలు వచ్చినా కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఏంటి అని సార్. సర్పదోషాలు ఉన్నాయమ్మా, ఆ సర్పదోషాలు చేయించుకుంటే అవుతుంది. అవును సార్, సర్పదోషాలు. ఎందుకంటే కుజుడు నీచపడ్డా లేదా 1, 4, 8, 10, 12 స్థానాల్లో ఉన్న కుజదోషం అంటారు. ఆ దోష నివారణ చేయించుకుంటే అమ్మాయికి అవుతుందండి. ఆ లోకల్ ఉన్న పండితులను ఎవరినన్నా అడిగి చేయించుకోండి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి రత్నకుమారి గారు. మరి చక్కగా మీకు కూడా చక్కటి పరిష్కారం చెప్పారనమాట. మరి మరో కాలర్ ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నాగేంద్ర మేడం. నాగేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము అనంతపురం జిల్లా గుంటకల్